తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 51% షిప్మెంట్తో కూడిన నూతన పీఆర్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ ప్రకటన వెలువడితే లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో ఆనందం నెలకొంటుందని ఆయన అన్నారు. అలాగే సదానందం గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, ఆర్థిక భారం, కుటుంబ ఖర్చుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత కొన్నేళ్లుగా సరైన స్థాయిలో వేతనాలు పెరగకపోవడం ఉద్యోగులు జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు అప్పుల భారంతో జీవనం సాగిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో 51% షిప్మెంట్తో పీఆర్సీ అమలు చేస్తే ఉద్యోగులకు గణనీయమైన ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా పెన్షనర్లకు కూడా పెన్షన్ మొత్తం భారీగా పెరిగి వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న 600 మండల విద్యాశాఖాధికారి ఎంఈఓ పోస్టులు, 60 డిప్యూటీ ఈఓ పోస్టులను వెంటనే ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల విద్యా వ్యవస్థపై ప్రభావం పడుతుందని అన్నారు. విద్యాశాఖలో పరిపాలన బలపడాలంటే ఖాళీలను వెంటనే భర్తీ చేయడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇక సిపిఎస్ విధానంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2003 డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని కోరారు. ఉద్యోగ జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన తర్వాత భద్రమైన పెన్షన్ హక్కుగా ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. అయితే 51% షిప్మెంట్తో పీఆర్సీ అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్న నేపథ్యంలో వేతనాలు, పెన్షన్లు ఒకేసారి పెరిగితే ప్రతి నెల వేల కోట్ల రూపాయలు అదనపు వ్యయం ప్రభుత్వంపై పడవచ్చని అంచనా వేస్తున్నారు. సంవత్సరానికి సుమారు 12,000 నుంచి 18,000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే డిఏ బకాయిలు, పెరిగిన హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లు కూడా కలిపితే ఈ భారం ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయినా ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వంపై ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాయి. ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇస్తే వారి కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి మేలు జరుగుతుందని చెబుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై నిలిచింది. ఆ రోజు ప్రభుత్వం నిజంగానే 51% షిప్మెంట్తో పీఆర్సీ ప్రకటిస్తుందా లేదా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ఉత్కంఠగా మారింది.